దీంట్లో ఇంకా ఇంట్రెస్టింగ్ చెప్తా ఇక ముంగట. అదే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఒక 40 లక్షల టన్నులు ఇన్ఫ్లేట్ అంటే ఉత్పత్తి కంటే ఎక్కువ ఉన్నట్టుగా చూపెట్టారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి కంపెనీ కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్లో టార్గెట్స్ రీచ్ అయినట్టుగా లెక్కలు రేటింగ్ పెంచుకోవడానికి చాలామంది చేస్తూ ఉంటారు కదా, రేటింగ్ పెంచుకోవడానికి ఉన్నది లేనట్టుగా చూపెడతారు. చూపెడితే వాళ్ళకి రుణాలు వస్తాయనో ఇంకోటో గవర్నమెంట్ నుంచి ఇతర బెనిఫిట్స్ లభిస్తాయని, లేకపోతే ఆఫీసర్స్కి బెనిఫిట్స్ ఉంటాయని ఇవన్నీ చేస్తారు. అట్లా చేసింది 40 లక్షల టన్నులు చూపెట్టారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పిండే, 40 లక్షల టన్నుల బొగ్గు ఎక్కువ చేసి చూపించిండ్రు. ఆఫీసర్ల ప్రమోషన్ల కోసమో అప్పులు తేవడానికో గొప్పలకు పోయి చూపించిండు అని చెప్పిండు. మరి నేనేం చెప్పినా, గిదే చెప్పినా కదా, రామగుండంలో గదే చెప్పినా, భూపాలపల్లిలో గదే చెప్పినా, కొత్తగూడెంలో గదే చెప్పినా, ఇవాళ మా మంచిర్యాలలో కూడా గదే చెప్తున్నా నేను ఈరోజు. మరి నువ్వు అఫీషియల్ యూనియన్ కదా, ఇలా ఏఐటీయూసీ మీదే అధికారిక యూనియన్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గొప్పలకు పోయి 40 లక్షల టన్నుల బొగ్గు లేని ఉన్నట్టు చూపించుడు కాదు, ఆ బొగ్గు మీద లాభాలు వచ్చినాయని, ఆ లాభాల మీద 100 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, డివిడెండ్ ఇచ్చిండ్రు, డిఎంఎఫ్టీ కట్టిండ్రు, సిఎస్ఆర్ ఇచ్చిండ్రు. గది ఎందుకు అడగవు మిస్టర్ సాంబశివరావు అని నేను అడుగుతా ఉన్నా. అడగాలనా వద్దా సాంబశివరావు? ఇప్పుడు 40 లక్షల మెట్రిక్ టన్నులు అంటే మనం 4,000 రూపాయలకే మమతది సింగరేణి. 40 × 4,000 అంటే 1,600 కోట్లు. 1,600 కోట్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టినావు కదా, 1,600 కోట్ల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ ఇచ్చినావు కదా, 1,600 కోట్ల మీద కోల్ సెస్ కట్టినావు కదా, 1,600 కోట్ల మీద డిఎంఎఫ్టీ కట్టినావు కదా, 1,600 కోట్ల మీద వచ్చిన లాభాల మీద సిఎస్ఆర్ ఇచ్చినావు. ఎవడు అబ్బ సొమ్మని ఇచ్చినావు అని నేను అడుగుతా ఉన్నా. దీన్ని ఎందుకు మా సాంబశివరావు అడిగాడు? ఎందుకు ఏఐటీయూసీ పెదవులు మూసుకున్నది? ఎందుకు మీరు ఈ తప్పులకు వత్తాసు పలుకుతున్నారని నేను మా సింగరేణి కార్మికుల పక్షాన్ని అడుగుతా ఉన్నా. మాట్లాడాలనా వద్దా? ఇంకా దాన్ని సమర్థిస్తున్నాడు ఆయన. ఏదో గొప్పలకు పోయి చూపించిండ్రు, అప్పులు లేవడానికి చూపించిండ్రు, రేటింగ్ల కోసం చూపించిండ్రు. చూపిస్తే బాగానే ఉండు, మరి ట్యాక్సులు ఎందుకు కట్టినావు? ఇన్కమ్ ట్యాక్స్లు, డివిడెండ్లు ఇవన్నీ ఎందుకు కట్టినావు? దానికి సమాధానం చెప్పాలి కదా. ఎవరి డబ్బు ఇది? ఇగో ఇక్కడ జరుగుతున్న స్కామ్. దీన్ని బయట పెట్టింది బీఆర్ఎస్. దీన్ని బయట పెట్టి ఒక్కరు సపోర్ట్ చేస్తలేడు. ఎప్పుడైనా విలేకరులు దొరకబట్టి బట్టి విక్రమార్కని అడిగితే తర్వాత చెప్తా అనుకుంటూ పోతుండు. సప్పుడు లేదు.